మన కామెంటర్ రవి శాస్త్రి లాగా మాట్లాడే ప్రశాంత్ రెడ్డి, మన సుల్తాన్పూర్ ప్రీమియం లీగ్ పొద్దుగా పిలిచే పేరు రవి శాస్త్రి, ప్రశాంత్ రెడ్డి పేరు. Korpol Kings versus MM Stars, second semi-final. Chudal toss. Toss won by MM Stars and chose to wait. MM Stars. Korpol Kings batting కు సిద్ధంగా ఉండాలి. ఆల్ ద బెస్ట్ ఫర్ ద Korpol Kings batsmen. సీనియర్ ప్లేయర్ కిషన్ రెడ్డి కొంచెం రెఫరీగా వెళ్తే అందరికి బాగుంటుందని మిమ్మల్ని రెఫర్ చేస్తున్నాం. సుధాకర్ అన్న సుదర్శన్ ఇద్దరే లేరు. సెమీఫైనల్ మ్యాచ్ లో ఎంపైర్స్ గా వెళ్తున్నారు మన విఠల్ రెడ్డి గారు, కిషన్ రెడ్డి గారు. సెమీఫైనల్ SPL సీజన్ 4 ఎంపైర్స్. స్కోర్ వాళ్ళకు వాళ్ళకి డిస్ప్లే పోయి అన్నగంచి సీజన్ 4 సెమీఫైనల్ మ్యాచ్ చూస్తున్నాం. ఆల్రెడీ ఎస్ఆర్ స్టార్స్ ఫైనల్లోకి ఎంట్రీ అయింది. ఇప్పుడు జరగబోయే మ్యాచ్ MM స్టార్స్ వర్సెస్ Korpol Kings. ఈ మ్యాచ్లో విజేతగా నిలిచిన వారు రేపు ఫైనల్ మ్యాచ్ ఎస్ఆర్ స్టార్స్తో ఆడతారు. సంక్రాంతి పండుగకు అద్భుతమైనటువంటి ఫెస్టివల్ వైబ్స్ మనకు ప్రతి 4 సంవత్సరాల నుంచి మనకు గూడెం గ్రౌండ్లోనే మనం ఆస్వాదిస్తున్నాం. రేపు ఫైనల్ మ్యాచ్ చాలా అత్యంత ఉత్కంఠభరితంగా సాగనుంది.
అందరికి పనిచేస్తుంది ఫోన్ ఏమి ఇవ్వలేదు స్కోర్ నువ్వు కోసమే పెట్టుడైంది ఓకే కిషన్ రెడ్డి చెప్పండి. బ్యాట్స్మెన్, ఆల్ ద బెస్ట్ ద బ్యాట్స్మెన్ విష్ణు అండ్ చింటూ. కొర్పోల్ కింగ్స్ నుంచి ఒక అద్భుతమైనటువంటి బ్యాట్స్మెన్స్ ఇప్పుడే రణరంగంలోకి ప్రవేశించారు. విష్ణు అండ్ చింటూ ఒక అద్భుతమైనటువంటి భారీ షాట్స్ ఆడగల బ్యాట్స్మెన్ ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పడానికి బయలుదేరారు. ఓపెనర్ బౌలర్ ఫ్రమ్ ఎంఎం స్టార్స్ హరీష్ తన మొదటి ఓవర్ను వేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎంఎం స్టార్స్ నుంచి హరీష్. స్ట్రైకర్గా చింటూ, నాన్ స్ట్రైకర్గా మన విష్ణు. విధ్వంసకరమైన బ్యాట్స్మెన్ విష్ణు అండ్ చింటూ ఇప్పుడు క్రీజ్లో సిద్ధంగా ఉన్నారు. సెమీఫైనల్ చాలా టెన్షన్ ఉత్కంఠ రేపే మ్యాచ్ ఇది. ఆడియన్స్ కూడా చాలా ఆసక్తితో వీక్షిస్తున్నారు మ్యాచ్ని. సర్కిల్ అవుట్లో కెప్టెనే స్వయంగా అవుట్ఫీల్డ్లో నిలబడ్డాడు. మధు అండ్ కార్తిక్ మంచి ఫీల్డింగ్ ప్రదర్శన ఉంటుంది వీళ్ళ ద్వారా. అరే దోస్తు ఇంకనే ఉన్నాము ఏం వీరే ఇప్పుడు మన మరొక కాంపెంటేటర్ మాతో యాడ్ కాబోతున్నాడు. మన చోటకూర్ గ్రామానికి చెందిన ప్రభుకుమార్ గౌడ్. ఆల్ ద బెస్ట్ బోత్ టీమ్స్. హరీష్ ద్వారా మొదటి ఓవర్. వావ్, ఇట్స్ ఎ డాట్ బాల్. మొదటి బంతి డాట్ బాల్ గా చింటూ ఆన్ స్ట్రైక్. ఎంపైర్ యొక్క నిర్ణయం, ఇట్స్ ఏ అవుట్. ఎంపైర్ కాల్ అవుట్. చింటూ హరీష్ వేసినటువంటి రెండవ బంతికి పెవిలియన్ బాట పట్టాడు. అద్భుతమైనటువంటి బౌలింగ్ చింటూ హరీష్ ద్వారా. సెకండ్ బ్యాట్స్మెన్ ఇప్పుడే గ్రీజ్లోకి వెళ్తున్నారు. సీనియర్ బ్యాట్స్మెన్ విక్రమ్ రెడ్డి గారు స్ట్రైకర్గా వెళ్తున్నారు. చింటూ వైదొలి గారు ఇప్పుడే కొర్పోల్ కింగ్స్ నుండి. గత మ్యాచ్ల్లో విక్రమ్ రెడ్డి అద్భుతమైనటువంటి ప్రదర్శన కనబరిచారు. స్ట్రైకర్గా వెళ్తున్నారు. ఆల్ ది బెస్ట్ విక్రమ్ రెడ్డి. Good batting. Single run between the wickets. విష్ణు ఒక విధ్వంసకర
బ్యాట్స్మెన్ కోర్పోల్ కింగ్స్ కి. వాట్ ఏ షాట్! ఒక అద్భుతమైనటువంటి షాట్ ద్వారా విష్ణు ద్వారా మొదటి 4. విష్ణు ఆన్ ఫైర్. మనం చెప్పినట్లుగానే ఒక ఫైర్, ఒక విధ్వంసకరమైన బ్యాట్స్మెన్ ఎస్పీఎల్ అని చెప్పవచ్చు విష్ణుని. కోర్పోల్ కింగ్స్ కి మొదటి బౌండరీ లభించింది. వాట్ ఏ షాట్! మరొక అద్భుతమైనటువంటి షాట్. చక్కటి ఫీల్డింగ్ ప్రదర్శన కార్తిక్ ద్వారా. కేవలం 1 పరుగు మాత్రమే లభించింది. కార్తిక్ ద్వారా మంచి చక్కటి అవుట్ ఫీల్డ్ ప్రదర్శన ఉంటుంది, మనకు తెలిసిందే. గుడ్ కమ్ బ్యాక్ బై హరీష్. మొదటి ఓవర్ ముగిసే సమయానికి కోర్పోల్ కింగ్స్ స్కోర్ 6 లాస్ ఆఫ్ 1 వికెట్. 6 పరుగులకు 1 వికెట్ కోల్పోయింది. చాలా నిశ్శబ్దమైన వాతావరణం నెలకొంది. చాలా మంది ఆడియన్స్ ప్లేయర్స్ ఉన్నప్పటికీ అంత టెన్షన్ గా ఉంది ఈ మ్యాచ్. ఇది సైలెంట్ గా అందరు వీక్షిస్తున్నారు ఫైనల్లోకి ఏ జట్టు వస్తుందో అని. సిక్స్ 1 వికెట్. మొదటి ఓవర్ ముగిసే సమయానికి కోర్పోల్ కింగ్స్ యొక్క స్కోర్ 6 పరుగులు 1 వికెట్ నష్టానికి. సెకండ్ ఓవర్ ప్రారంభించడానికి యంగ్ ప్లేయర్ కార్తిక్ బాల్ వేయడానికి సిద్ధంగా ఉన్నాడు. గుడ్ బాల్. మంచి లైన్ అండ్ లెంత్ తో అద్భుతమైనటువంటి బంతిని వేశాడు కార్తిక్. విష్ణు ఆన్ స్ట్రైక్. గుడ్ కమ్ బ్యాక్. గుడ్ బ్యాటింగ్ అలా ఇట్స్ ఎ డాట్ బాల్. భారీ షాట్ కు ప్రయత్నించిన విష్ణు కనెక్ట్ అవ్వలేదు. చెరువులోకి బాల్ ను పంపిద్దామని ప్రయత్నిస్తున్న విష్ణు इट्स ए वाइड बॉल. एम्पायर का इशारा वाइड. కార్తిక్ ద్వారా యంగ్ ప్లేయర్ మంచి బౌలింగ్ ప్రదర్శన కనబరుస్తున్నాడు. భారీ షాట్ కు ప్రయత్నించిన విష్ణు. బ్యాటింగ్ అన్నా బ్యాటింగ్. సహజంగా విష్ణు సింగిల్స్ 2Ds తీయడు, 4లకే ట్రై చేస్తూ ఉంటాడు. స్ట్రైకర్గా విక్రమ్ కూల్ బ్యాట్స్మెన్. భారీ షాట్ కు ప్రయత్నించిన విక్రమ్. మధు అవుట్ ఫీల్డ్ లో. వావ్, ఇట్స్ ఏ గ్రేట్ క్యాచ్ బై కెప్టెన్ మధు. భారీ షాట్ కు ప్రయత్నించినటువంటి విక్రమ్ రెడ్డి గాల్లోకి బంతి లేపి క్యాచ్ ఇచ్చి కెప్టెన్ కు క్యాచ్ ఇచ్చి వైదొలిగాడు. కోర్పోల్ కింగ్స్ నుంచి మరొక వికెట్ కోల్పోయింది. కెప్టెన్ 1 more బాల్.
కుర్పోల్ కింగ్స్ నుంచి కెప్టెన్ ఇప్పుడు బరిలోకి దిగాడు. లడ్డు, చిన్న లడ్డు అలియాస్ రామకృష్ణ. 2 వికెట్లు, అద్భుతమైనటువంటి 2 వికెట్లు కోల్పోయింది కుర్పోల్ కింగ్స్. మంచి బౌలింగ్ ప్రదర్శన కనబరుస్తున్న కార్తిక్. సెమీఫైనల్ చాలా టెన్షన్ తో కూడుకున్నటువంటి మ్యాచ్. రేపు ఇదే గ్రౌండ్ లో మనం ఫైనల్ మ్యాచ్ చూడబోతున్నాం. ఆడియన్స్ అందరు కూడా రేపు ఇక్కడికి రావాలి, ఎంజాయ్ చేయాలి మ్యాచ్ ని. కెప్టెన్ రామకృష్ణ ద్వారా మొదటి బంతి. ఇట్స్ ఓవర్ కంప్లీట్. 2 ఓవర్లు ముగిసే సమయానికి కుర్పోల్ కింగ్స్ స్కోర్ 8 పరుగులు, 2 వికెట్ల నష్టానికి. 8 రన్స్, లాస్ ఆఫ్ 2 వికెట్స్. ఈ ఎస్పీఎల్ లోనే అత్యంత సీనియర్ బౌలర్ ఇప్పుడే బౌలింగ్ వేయడానికి వచ్చాడు మన శ్రీకాంత్. ఆల్ ది బెస్ట్ శ్రీకాంత్. విష్ణు ఆన్ స్ట్రైక్. వావ్, గ్రేట్ బాల్ బై శ్రీకాంత్. విష్ణు వేట కోసం ఆడియన్స్ వెయిటింగ్. వాట్ ఏ షాట్, గుడ్ ఫీల్డింగ్ ఎఫర్ట్. మంచి కోఆర్డినేషన్ బ్యాట్స్మెన్స్ మధ్య. బ్యాటింగ్ అన్నా బ్యాటింగ్. గుడ్ ఫీల్డింగ్ ఎఫర్ట్ హరీష్. భారీ షాట్ కు ప్రయత్నించిన విష్ణు. ఇట్స్ 4. బ్యాటింగ్. 4 రన్స్. గుడ్ గుడ్. ఇందాకే చెప్పాను కదా, విష్ణు సింగిల్స్ కోసం ప్రయత్నించాడు, కొడితే బౌండరీ. కుర్పోల్ కింగ్స్ కి ఒక వాల్ అని చెప్పవచ్చు. బ్యాటింగ్ లో ఒక బలం కుర్పోల్ కి విష్ణు. మరొక భారీ షాట్ ప్రయత్నం. ఎంపైర్ నిర్ణయం కోసం వేచి చూస్తున్నాం. ఇట్స్ 4 రన్. బ్యాక్ టు బ్యాక్ 4. విష్ణు ఆన్ ఫైర్. విష్ణు వేట కొనసాగుతుంది. బ్యాక్ టు బ్యాక్ 2 బౌండరీలు లభించడంతో గుడ్ కమ్ బ్యాక్ బై శ్రీకాంత్. మంచి బౌలింగ్ ప్రదర్శన శ్రీకాంత్ ద్వారా. బ్యాటింగ్ అన్నా బ్యాటింగ్. గుడ్ బౌలింగ్. బ్యాటింగ్ అన్నా ఇట్స్ ఎ డాట్ బాల్. ఓవర్ కంప్లీట్. 16 పరుగులు, 2 వికెట్ల నష్టానికి 3 ఓవర్లు ముగిశాయి. పవర్ ప్లే కంప్లీట్. 3 ఓవర్లు ముగిశాయి. కుర్పోల్ కింగ్స్ స్కోర్ 16, లాస్ ఆఫ్ 2 వికెట్స్. సర్కిల్ పవర్ ప్లే కంప్లీట్. మరొక సీనియర్ బౌలర్ ఇప్పుడే బౌల్ తన చేతిలో పట్టుకున్నారు, అభి. కెప్టెన్ రామకృష్ణ ఆన్ స్ట్రైక్. సీనియర్ బౌలర్ అభి బౌలింగ్ వేయడానికి సిద్ధంగా ఉన్నాడు. గట్టిగా అప్పీల్ చేసినప్పటికీ ఎంపైర్
It's a 2 runs between the wickets. లెగ్ బాయ్ అది బ్యాట్కి టచ్ అయిందా? ఎంపైర్ చెప్పగలరు. బ్యాట్కి టచ్ అయిందట. బ్యాటింగ్ అన్నా గుడ్ ఫీల్డింగ్ బ్యాటింగ్. ఎఫర్ట్ శ్రీకాంత్. వాట్ ఏ బౌలింగ్. మిడిల్ వికెట్ కెప్టెన్ చాలా కన్ఫ్యూజ్ చేస్తూ వేస్తాడు బౌలింగ్. సీనియర్ బౌలర్, తనకు తెలుసు ఎవరికి ఎలా వేయాలో. అభి సీనియర్ బౌలర్ ద్వారా మరొక అద్భుతమైనటువంటి వికెట్. కుర్పూల్ కింగ్స్ నుంచి ఒక కెప్టెన్ వైదొలిగారు. ఇప్పుడే రామకృష్ణ పెవిలియన్ బాట పట్టారు. 3 మంచి వికెట్లు కోల్పోయారు. బ్యాటింగ్ అన్నా బ్యాటింగ్. మీరు ఫైటింగ్ చేస్తుంటే పేదలు బాయ్ మరి వెన్ను పెన్సల్ సెమీఫైనల్ మ్యాచ్ జరుగుతూ ఉంది. చాలా టెన్షన్గా ఉంది మ్యాచ్. ఇప్పుడు మరొక సీనియర్ బ్యాట్స్మెన్ క్రిస్టఫర్ ఆన్ స్ట్రైక్. కుర్పూల్ కింగ్స్ నుంచి మంచి బ్యాట్ ఆల్రౌండ్ ప్రదర్శన కనబరిచే బ్యాట్స్మెన్ స్ట్రైక్లో ఉన్నారు. బ్యాటింగ్ అన్నా Cool. బ్యాటింగ్. కూల్ అండ్ కామ్ అండ్ స్టడీ. ఫస్ట్ రీడ్ చేస్తున్నాడు బౌలింగ్ ఎలా ఉంది, పిచ్ కండిషన్ చూస్తున్నారు క్రిస్టఫర్. సింగల్. గుడ్ రన్ Batting అన్నా, బిట్వీన్ ద batting. వికెట్స్. Empire over. It's over complete. Score 19 runs, loss of 3 wickets. 19 పరుగులు 3 వికెట్ల నష్టానికి కుర్పూల్ కింగ్స్. స్కోర్ 19 డాట్ 2 డాట్ 2 డాట్ తర్వాత 2 వికెట్స్ అవన్న ఓవరాల్ గా బాల్స్ గాలేమంటారు. ఓవర్ 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 కంప్లీట్ 2 డాట్స్ 1 వికెట్.
చెప్పు ఫస్ట్ బాల్ 3 డాట్స్, ఒక 2D, ఒక సింగిల్, ఒక వికెట్. ఓకే ఓకే. హరీష్ ద్వారా మంచి బౌలింగ్ ప్రదర్శన. మిస్అండర్స్టాండింగ్ బిట్వీన్ బ్యాట్స్మెన్. వావ్, వాట్ ఏ షాట్! చక్కటి బ్యాటింగ్ క్రిస్టోఫర్ ద్వారా. ఈ ఓవర్ ముగియగానే డ్రింక్స్ బ్రేక్ ఉంటుంది. ఎంఎం స్టార్స్ ఎక్స్ట్రా ప్లేయర్ సిద్ధంగా ఉండాలి వాటర్తో. భారీ షాట్ కు ప్రయత్నించిన విష్ణు. గుడ్ బౌలింగ్ బై హరీష్. స్లో అండ్ స్టడీగా ఆడుతున్న విష్ణు ప్రతి బాల్ని రీడ్ చేస్తూ అద్భుతంగా తన జట్టు విజయం కోసం ప్రయత్నిస్తున్న విష్ణు. మరొక డాట్ బాల్. గుడ్ బౌలింగ్ బై హరీష్. సెమీఫైనల్లో చాలా మంచి ఫీల్డింగ్, బౌలింగ్, బ్యాటింగ్ అన్ని ప్రదర్శనలు కూడా అద్భుతంగా జరుగుతున్నాయి. గుడ్ లైన్ అండ్ లెంత్ తో మంచి బౌలింగ్ వేస్తున్నాడు హరీష్. భారీ షాట్ కు ప్రయత్నించిన విష్ణు. గుడ్ ఫీల్డింగ్ బై కార్తిక్. కేవలం ఒక పరుగు మాత్రమే లభించింది. భారీ షాట్ కు ప్రయత్నించినప్పటికీ ఓవర్ కంప్లీట్. 5 ఓవర్స్ ముగిసే సమయానికి కోర్పోల్ కింగ్స్ యొక్క స్కోర్ 21, 3 వికెట్ల నష్టానికి. డ్రింక్స్ బ్రేక్ 5 నిమిషాలు. పాటలు వినండి. ఇరవై 21 పరుగులు, 3 వికెట్ల నష్టానికి 5 ఓవర్లు ముగిశాయి. ఇప్పుడు నీళ్లు తాగడానికి బ్రేక్ ఇచ్చినాం. మరి ఏమైతే కామెంటరీ చేయడానికి ఎవరైనా యాప చెట్టు కింద ఉన్నారా బాబు? రుద్ర వారియర్స్ ప్లేయర్ పవన్. పవన్ ఎక్కడున్నా ఇక్కడికి కామెంటరీకి రావాలి తొందరగా. పవన్ కి ఒకసారి క్లాప్స్ కొట్టండి. యాప చెట్టు కింద ఉన్న వాళ్ళందరూ. నాకు చిన్న పని ఉన్నది తాజరా. వెల్కమ్ పవన్.
ఫీల్డర్ సెట్ అయిపోవాలి. ట్రింక్స్ బ్రేక్స్ ముగిశాయి. ఇప్పుడు తన అద్భుతమైనటువంటి గాత్రంతో మనకు కామెంటరీ వినిపించడానికి వస్తున్నాడు మన పవన్, రుద్ర వారియర్స్ ప్లేయర్. తన యొక్క గొంతు పోయినప్పటికీ కూడా నేను కామెంటరీ ఇస్తా అని ముందుకు వచ్చినటువంటి పవన్. మొత్తం బొరాన్ బొరాన్ ఉంటుంది చూడు. వెల్ బౌలింగ్, వెల్ బౌలింగ్ అన్న, వెల్ బౌలింగ్. ఆగ్రా తమ్మి, జర ఆగ్రా, మొత్తం బొరాన్ బొరాన్ ఉంటుంది, జర ఆగు. చక్కటి బంద్ వేసిన క్రాంత్ అన్నకి మంచి వికెట్ దొరికిందని అనుకుంటున్నాము. కోర్పోల్ కింగ్స్కి పెద్ద బ్యాట్స్మెన్ అయిన విష్ణు వికెట్ పడింది. అరే గొంతు పోయింది తమ్మి, జర ఆగ్రా. ఏమాయ విష్ణు, కుర్పోల్ కింగ్స్ నుంచి ఇప్పుడే బరిలోకి దిగిన గణేష్ని వెల్కమ్ చెప్తుంది గ్రౌండ్. లాస్ట్ ఇయర్ రుద్ర వారియర్స్లో మంచి కీలకమైన ప్లేయింగ్స్ ఆడిన గణేష్ని ఇప్పుడు మంచి ఇన్నింగ్స్ చూడొస్తాం మనం. గుడ్ బౌలింగ్, గుడ్ బౌలింగ్ అన్న, మంచి బాల్ వేసిండు అన్న. కానీ రండ్రా గిడ వచ్చి ఎంకరేజ్ చేస్తారు కదా రండి. చక్కటి షాట్ చూసినాం మనం గణేష్ నుంచి. గుడ్ రన్నింగ్, గుడ్ రన్నింగ్ కూడా మీకే తప్పుడు గుడ్ రన్నింగ్, గుడ్ రన్నింగ్ గారు. చక్కటి షాట్ చూసాం మనం. 6 చూడాలి. గ్రేట్ షాట్ గణేష్ అన్న, గ్రేట్ షాట్. ఓవర్ ఓవర్. గణేష్ అన్న దగ్గర నుంచి మంచి షాట్ చూసాం మనం. కుర్పోల్ కింగ్స్కి మంచి కీలకమైన ప్లేయర్ ఆయన నిలబడితే స్కోర్ 100 అయినా పోతుంది, 200 అయినా పోతుంది. ఎంత స్కోరు? ఓవర్స్ అండి ఎన్ని వికెట్లు డౌన్? 6 ఓవర్స్ కంప్లీట్. 6 ఓవర్స్ కంప్లీట్ అయినాయి, 4 వికెట్లు డౌను. స్కోర్ ఎంత? 27 స్కోర్. ఇప్పుడు కెప్టెన్ మదన్న కార్తిక్ చేతిలోకి బంతి ఇచ్చిండు. మరి ఇంతకుముందు ఓవర్ ఒక వికెట్ తీసుకున్నాడు మన కార్తిక్. ఇప్పుడు మళ్ళీ ఒక వికెట్ ఇవ్వాలని ఇచ్చిండేమో మరి మదన్న. చూడాలి ఏమవుతుందో. థ్యాంక్ యూ ఆడియన్స్, మీ సపోర్ట్ ఉండాలి. చూస్తున్నాం మరి కార్తిక్ ఏం చేస్తాడో, వికెట్ తీస్తాడో ఏం చేస్తాడో చూడాలి. మంచి బ్యాటింగ్ చూస్తున్నాం మనం కిష్టాపరాణ నుంచి. గని స్ట్రైక్ లో ఉన్నాడు, 6ల వీరుడు. మరి 6 కొడతాడో సింగిల్ తీస్తాడో ఏం చేస్తాడో చూడాలి.
ఓ సింగిల్ కు ప్రయత్నం. బ్యాటింగ్ అన్న చక్కటి బ్యాటింగ్ గణేష్ నుంచి. స్ట్రైక్ లో ఉన్నది కిస్టాపర్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ ఆల్రౌండర్ ఇన్ సుల్తాన్పూర్. చాలా పెద్ద ప్లేయర్ అయిన సుల్తాన్పూర్ కిస్టాపర్ అన్న. చూడాలి 6 కొడతాడో 4 కొడతాడు. ఓ చక్కటి బంత్ వేసిన కార్తీక్, ఒక వికెట్ దొరికింది. కెప్టెన్ ఎప్పుడు ఇచ్చినా ఒక వికెట్ తీస్తున్నట్టున్నాడు కార్తీక్. కొర్పోల్ కింగ్స్ కి ఒక పెద్ద వికెట్ మైనస్ అయింది. చాలా మంచి ప్లేయర్ కిస్టాపర్ అన్న. ద నెక్స్ట్ బ్యాట్స్మెన్ కన్నా, కొర్పోల్ కింగ్స్. మంచి లెఫ్ట్ హ్యాండర్, మంచి హిట్టర్. గుడ్ బ్యాటింగ్ కిస్టాపర్ అన్న, గుడ్ బ్యాటింగ్. అన్నారు చెప్పు ఎంపైర్. అడుగుండి చెప్పు అడిగితే బ్యాటింగ్ అన్న బ్యాటింగ్. చక్కటి సింగిల్ ని చూసాం కన్నా దగ్గర నుంచి. చక్కని బ్యాటింగ్. 2 రన్స్ తీశారు. షార్ట్ రన్ చెక్ చేస్తున్నారు ఎంపర్. షార్ట్ రన్ అది 2 రన్సా ఏమవుతుందో చూడాలి ఎంపర్ డిసిషన్ బట్టి. షార్ట్ రన్ దిశగా మలిచాడు ఎంపర్. సారీ 2 రన్స్. 2 రన్ నాకు ఒక లెక్క కనిపించింది, అది ఏమనుకోకుండా ఎంపర్స్. వైడ్ బాల్. వైడ్ గా ప్రకటించారు ఎంపర్ కార్తీక్ వేసిన బంతిని. చాలా మంచి బౌలింగ్ చేస్తుండు కార్తీక్. ఇప్పటి వరకు అతని ఓవర్లో చాలా తక్కువ రన్స్ వచ్చాయి. గుడ్ బౌలింగ్, గుడ్ బౌలింగ్. అదే విధంగా మన కన్నా మంచి బ్యాటర్, మంచిగా ఆడుతుండ తను. నోవుగా ప్రకటించారు ఎంపర్. మరి ఫ్రీ హిట్ బాల్ అది కన్నా మరి 6గా మళ్ళీ ఇస్తాడా 4గా మళ్ళీ ఇస్తాడా చూడాలి, వెయిట్ అండ్ సీ. ఆడియన్స్లో చాలా పెద్ద షాట్కి ప్రయత్నం చేసిన కన్నా. చూడాలి ఎంతవరకు వస్తుందా 2 రన్స్ సింగిల్.
2 runs తీశారు. ఓవర్ 35 runs 5 wickets. 7 overs కంప్లీట్ అయింది. మిగతా మరి 3 overs మిగిలాయి. మరి మళ్ళీ బరిలోకి దిగిన అబద్దన్న మళ్ళీ నేను ఓవర్ వేస్తాను అనుకుంటా ముందుకు వస్తున్నాడు. అబద్దన్న మళ్ళీ గ్రౌండ్లోకి రావడంలో మన ఫీల్డర్స్లో ఎంకరేజ్మెంట్ అనేది చాలా వచ్చింది. ఫీల్డింగ్లో మార్పులు చేర్పులు చూస్తున్నాం మనం. కెప్టెన్ అందరినీ చేంజ్ చేస్తున్నాడు. బ్యాటింగ్ అన్నా బ్యాటింగ్. బ్యాటింగ్ అన్నా 2-2-2. బ్యాటింగ్ అన్నా 4. బ్యాటింగ్ అన్నా బ్యాటింగ్. బ్యాటింగ్ అన్నా బ్యాటింగ్. రన్నింగ్ అన్నా రన్నింగ్. హలో
బ్యాటింగ్ అన్నా బ్యాటింగ్ అన్నా బ్యాటింగ్ అన్నా బ్యాటింగ్ స్కోర్ ఎంత అన్న హరికృష్ణ అన్న స్కోర్ బ్యాటింగ్ అన్నా బ్యాటింగ్ 49 overs anta 8 hours complete 49 score 8 hours complete మైక్ లేదు కరెంట్ పూర్వ కన్నా ఏ సామాలా ఏ విష్ణుకి ఇంకా రావాను గాడ కూర్చును ఏ ఇప్పుడు వస్తుంది చూడు గోల్ బ్యాటింగ్ అన్నా బ్యాటింగ్ మేక్ ఇట్ టు మేక్ ఇట్ టు మేక్ ఇట్ టు వైడ్ ప్లేస్ ఫర్ 5 runs స్కోర్ బోర్డ్ ఎవరు ఇస్తారు అసలు ఆన్లైన్ నువ్వు బ్యాటింగ్ అన్నా బ్యాటింగ్ బ్యాటింగ్ రొటేట్ అన్నా బ్యాటింగ్ కొట్టు 6 కొట్టు దర్తా జోడ్ 6 కొట్టు కొట్టు అన్నా కూల్ కన్ని వెయిట్ వెయిట్ స్ట్రైట్ స్ట్రైట్ రొటేట్ రొటేట్ నేను వచ్చినాక 4 3 4 వస్తుంది మరి క్రాంతాలు ఉన్నాడు
బ్యాటింగ్ అన్నా బ్యాటింగ్ బ్యాటింగ్ అన్నా బ్యాటింగ్ స్కోర్ బోర్డ్ అన్న నెంబర్ చూడండి. ఒక్కటి రాలేదా సర్చ్లో పోయి కొడుకోవాలని కొడుతూ వస్తుంది. సర్చ్లో కొట్టు కొడుకోవాలి. బ్యాటింగ్ అన్నా బ్యాటింగ్ అన్నా బ్యాటింగ్ బ్యాటింగ్ అన్నా బ్యాటింగ్ అన్నా వండర్ఫుల్ అన్నా బ్యాటింగ్ అన్నా రన్నింగ్ అన్నా రన్నింగ్ అన్నా బ్యాటింగ్ అన్నా బ్యాటింగ్ లాస్ట్ ఓవర్ ఓవర్కి వస్తలేదు. నేను అదే చూసిన సర్చ్లో పోయి కొడుతూ వచ్చినప్పుడు. బౌలింగ్ ఎంతమంది వేసి 4 10 రెట్లు ఎత్తిస్తున్నారు. మినిమం 5 మంది కదా. కన్నాకు మంచిగా వస్తాయి. లాస్ట్ ఓవర్ రొటేట్ రొటేట్ కూల్ ఆడుకోండి. బాల్ టు బాల్ డాట్స్ వద్దండి. మొత్తం నాకు అర్థం కాని భాష పెట్టుకున్నావు బాబు. ఎక్కడ్రా అట్లా రా, లేకపోతే నేను ఇబ్బంది పెడతా. అసలు నా చెప్పు. Come on, Anna! Batting, Anna, batting! Come on, Kanna, batting! Come on, Kanna! Batting, Anna, batting! Come on, Kanna! Cool ra Kanna, cool ga isko. Lepo, paide! Batting Anna, batting Anna! Batting Anna! One more, one more. Batting Anna, batting Anna. Running Anna, running Anna. Come on, Kanna.
బ్యాటింగ్ అన్న బ్యాటింగ్ అన్న 4 బ్యాటింగ్ అన్న కమాన్ ప్రెషర్ పడ్డానా బ్యాటింగ్ అన్న బ్యాటింగ్ అన్న బ్యాటింగ్ అన్న బ్యాటింగ్ బ్యాటింగ్ అన్న బ్యాటింగ్ అన్న కన్నా బ్యాటింగ్ బ్యాటింగ్ అన్న బ్యాటింగ్ అన్న బ్యాటింగ్ అన్న బ్యాటింగ్ హ్యాండ్ ఇచ్చినావు బ్యాటింగ్ లా కన్నా బ్యాటింగ్ గుడ్ రన్నింగ్ రా సాయి బ్యాటింగ్ అన్న గన్న బ్యాటింగ్ అన్న బ్యాటింగ్ ప్రాంతానికి రాను వీడు వస్తూనే ఉంటుంది ఏం అరే కుర్చీ రా భయ్ అరే పిల్లలు అరే కుర్చీ తిన్నా ಒಂದು ಖಾಲಿ ಕುರ್ಚಿ తీసుకురాడు వాటరా వాటర్ కావాలా ఇక కూర్చోరా కరెంట్ లేదా అరే ఏమేం చేస్తున్నావు కరెంట్ లేదా పోయింది ఫోన్ చేస్తారు కుమార్ 24 మించలేదు ఈయనే ఉన్నారు రే
ఎంతసేపు అయ్యారా? మాణిక్యం పాని పక్కనే సీజన్లో పెట్టి అన్నారు. అరే ఫోన్లు గట్ల పెట్టినా పట్టుకోవాలి కరెంట్ ఇగో ఇదన్నీ పెట్టి కావాలి బైక్ కదా. అరే తీర్చున్నావా పిచ్చి మీద ఒక్కటి పెట్టినావా అంతే కదా అడుగుతాను అన్న షెడ్యూల్ లోపలికి మళ్ళా నువ్వు కూర్చుని వస్తాయి మనది కాలు చూడాలి డబల్ Come on, Anna, come on. అసలు బ్యాట్స్మెన్ ఆడలేరు శ్రమ పడక గెలుపుకుంటా కొట్టలో చచ్చిపడితే అప్పుడు Come on, Anna, bowling.
బౌలింగ్ అంటే బౌలింగ్ Come on, Anna, bowling. Bowling, Anna, bowling, Anna, bowling. గుడ్ కమ్ బ్యాక్ గుడ్ కమ్ బ్యాక్ బౌలింగ్ 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 శనివారం 750 లేవు అయిపోయింది పోలేదు మార్కెట్ బౌలింగ్ 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 Bowling, Anna, bowling, Anna, bowling. యాప్ ఇన్స్టాల్ చేసి వస్తుంది నీకు తీసేసి మళ్ళీ వేసుకో దాని ఇక్కడ Arey! ఓకే 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 Nah, come on, bowling, Anna, bowling. అరే బౌలింగ్ కమాన్ కమాన్ వెల్ బౌలింగ్ పోరప్ Come on, Anna, come on. స్కోర్ 9 బ్యాటింగ్ చేయలేస్తున్నాడు బౌలింగ్ ఫాస్ట్ వికెట్ అన్నా Fielding, Anna, fielding, Anna, fielding, Anna. బౌలింగ్ బౌలింగ్ బౌలింగ్
bowling. లేదు ఆయననే పంపించాలంటాను ఇవి గిట్లనే డాట్లు కొత్త రెండు ఇట్లుంటాయి Catch Anna! Come on! Bowling Anna! Bowling Anna! Bowling! Come on, Bala, come on. చిన్న భారం ఉంటాయి పోతూనే ఉంటాయి Harkrishna. ఏరా Score. బాల్స్ Not ball. ఈసారి అన్ని ఆడి ఒకటో రెండు మ్యాచ్ ఆడలేదండి Harkrishna. రెండు మ్యాచ్లు ఆడి రెండు మ్యాచ్లు ఆడలేదండి Anna score. స్కోర్ 11 రా రన్నులు కొట్టు అన్ని 2 మార్కులు Bowling Anna! Come on! Bowling! Bowling, fielding. Bowling Anna! Bowling! Empire. లాస్ట్ బాల్ నేనే ఆగుతున్నాను ఇట్లనే మ్యాజిక్ దాంట్లో రాదురా నేను స్కోరింగ్ చేసేది నాకు ఫోన్ Ball Anna! Ball Anna! Come on! Bowling! డబల్ 1 స్కోర్ స్కోర్ వేసేది వస్తుంది ఇది రాదు అది వేసుడు కదరా ఛార్జింగ్ ఉండదు దాంట్లో Score anta. డబల్ 1 చెప్పినాం 11 ఆల్రెడీ చెప్పినాం Come on Anna! Come on! సాయి గుడ్ బౌలింగ్ Bowling Anna! Bowling! Bala. Wicket ra sai. ఏమని చెప్పాలి ఆడు కాదు ఆడు అంటే వాళ్ళు Very good ball. Well ball Anna! Ball! Bala sai, ball. Ball Anna! Bowling Anna! Bowling! Goal. Bowling Anna! Bowling Anna! Come on! Bowling Anna! Very good bowling. Bowling Anna!
బౌలింగ్ 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 అన్న కరెంట్ కూడా వచ్చింది స్కోర్ వచ్చిందన్న మళ్ళా సూపర్ షాట్ శ్రీకాంత్ ద్వారా. బ్యాటింగ్ లో ఇద్దరు దిగ్గజ బ్యాట్స్మెన్స్ బలరామ్ అండ్ శ్రీకాంత్ ఉన్నారు. కొర్పోల్ కింగ్స్ బౌలింగ్ చేస్తున్నది. సాయినాథ్ బౌలింగ్ లో శ్రీకాంత్ అటాక్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. బౌలింగ్ సాయి గ్రేట్ బాల్ బై సాయినాథ్. బాల్ అన్న బాల్ అన్న ఫీల్డర్స్ భారీ బౌలింగ్ అప్పీల్ చేసినప్పటికీ ఎంపైర్స్ నాట్అవుట్ గా ప్రకటించారు. సాయినాథ్ ద్వారా అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన. గుడ్ బౌలింగ్ సాయినాథ్, మంచి ఎంకరేజ్మెంట్ ఉంది. స్ట్రైకర్ గా శ్రీకాంత్. కమాన్ అన్న బౌలింగ్ ఒక భారీ షాట్ శ్రీకాంత్ ద్వారా. వెరీ నైస్ ప్లే శ్రీకాంత్. గుడ్ త్రో. వావ్, What a throw. బౌలింగ్ అన్న కమాన్ బౌలింగ్ విష్ణు వికెట్లు లేవు కాబట్టి విష్ణు జర వెళ్ళే కొట్టాలి. బౌలింగ్ అన్న బౌలింగ్ అన్న బౌలింగ్ స్ట్రైకర్ బలరామ్. వారి షాట్ కి ప్రయత్నం. ఒక 4 runs. ఇట్స్ a 4. బలరామ్ ఒక భారీ బ్యాట్స్మెన్. కొర్పోల్ వర్సెస్ కొర్పోల్ లాగా సాగుతుంది బలరామ్ బ్యాటింగ్ లో. స్కోర్ 20 అన్న 20 రన్లు, ఒక వికెట్ నష్టానికి. 3 overs కంప్లీట్. పవర్ ప్లే ఇప్పుడే ముగిసింది. 20 ఫర్ లాస్ ఆఫ్ 1 వికెట్. 20 పరుగులు, ఒక వికెట్ నష్టానికి 3 ఓవర్లు ముగిశాయి. పవర్ ప్లే కూడా ఇప్పుడే ముగిసింది. రిక్వైర్డ్ రన్ రేట్ 42 balls, 52 runs required. ఒక ఆల్రౌండర్ ఇప్పుడే విష్ణు బౌలింగ్ బంతి చేతిలో పట్టుకున్నాడు. స్ట్రైకర్ గా శ్రీకాంత్. కమాన్ ఒక సూపర్ హిట్టర్ శ్రీకాంత్. కమాన్. విష్ణు ఎందుకో తడబడుతున్నాడు, వెనకకు ముందుకు అవుతుండు. గుడ్ బౌలింగ్ బై విష్ణు. బౌలింగ్ అన్న బౌలింగ్ ఒక డాట్ బాల్. విష్ణు వేసిన మొదటి ఓవర్లో మొదటి బంతి డాట్ గా ముగిసింది. స్ట్రైకర్ గా బౌలింగ్ అన్న శ్రీకాంత్. బౌలింగ్ అన్న బౌలింగ్ ఒక భారీ షాట్ కు ప్రయత్నించిన శ్రీకాంత్, అది నేరుగా బౌలింగ్ అన్న ఒక పెద్ద వికెట్ కోల్పోయింది. బౌలింగ్ ఎంఎం స్టార్స్ బిగ్ బ్యాట్స్మెన్ శ్రీకాంత్ పెవిలియన్ బాట పట్టాడు. బౌలింగ్ విష్ణన్న కమాన్ కొర్పోల్ కింగ్స్ టీమ్ లో ఉత్సాహాన్ని మనం చూస్తున్నాం. Now the captain, it's captain's time. Madhusudan Reddy on to the ground. కెప్టెన్ మధు ఇప్పుడు
మూడవ బ్యాట్స్మెన్ గా ఎంఎం స్టార్స్ నుంచి బరిలోకి దిగాడు. ఫీల్డింగ్ అన్నా ఫీల్డింగ్ అన్నా గుడ్ ఫీల్డింగ్ కోర్పోల్ కింగ్స్. విష్ణు తన మొదటి ఓవర్లోనే ఒక అద్భుతమైన భారీ వికెట్ తీశాడు. ఎంఎం స్టార్స్ లో ఒక స్టార్ బ్యాట్స్మెన్ ని పెవిలియన్ కు పంపించాడు శ్రీకాంత్. నౌ కెప్టెన్ మధు ఆన్ స్ట్రైక్. Little bit confusion. Good ball by Vishnu. బౌలింగ్ అన్నా బౌలింగ్ అన్నా బౌలింగ్ అన్న చూడండి Good shot by Captain Madhu. It's between the wickets. 2 runs easily. మూడవ రన్ కూడా ప్రయత్నం, కానీ 2 రన్లు మాత్రమే, 2 పరుగులు మాత్రమే చేశారు బిట్వీన్ ద వికెట్స్. ఆఫ్ లో చక్కటి షాట్, కేవలం 2 పరుగులు మాత్రమే లభించాయి. ఫీల్డింగ్ అన్నా ఫీల్డింగ్ చూడ చక్కని బ్యాటింగ్ ప్రదర్శన మధు కెప్టెన్ ద్వారా. కన్ఫ్యూజన్. బ్యాట్స్మెన్ బౌలర్ తలా ఒకసారి ఆగుతున్నారు. ఇప్పుడు బౌలర్ ఆగాడు. కన్ఫ్యూజ్ కావద్దు. వాట్స్ గోయింగ్ ఆన్? ఆడియన్స్ కి అర్థం అవ్వట్లేదు ఏం జరుగుతుందో. ఇట్స్ వాట్స్ గోయింగ్ ఆన్. అండర్ ప్రెజర్, సెమీఫైనల్ లో ప్రెజర్ లో ఉన్నారు బ్యాట్స్మెన్ బౌలర్. బౌలింగ్ అన్నా బౌలింగ్ టెన్షన్, ప్రెజర్ కనిపిస్తా ఉంది మనకి. గుడ్ షాట్ బై మధు. వెరీ నైస్ ఫీల్డింగ్ బై విక్రమ్. ఫీల్డింగ్ అన్నా ఫీల్డింగ్ It's a అన్నా single. ఫీల్డింగ్ అన్నా కేవలం 1 పరుగు లభించింది. బలరాం ద్వారా. ఇట్స్ ఎ డాట్ బాల్. ఓవర్ కంప్లీట్. 23 లాస్ ఆఫ్ 2 వికెట్స్. 4 ఓవర్లు ముగిసే సమయానికి 23 పరుగులు, 2 వికెట్ల నష్టానికి ఎంఎం స్టార్స్. ప్రస్తుతం గ్రీజ్ లో ఉన్నారు బలరాం అండ్ కెప్టెన్ బట్లోల మధుసూదన్ రెడ్డి. 4 ఓవర్స్ కంప్లీట్. నెక్స్ట్ ఓవర్ లో వాటర్ బ్రేక్ సిద్ధంగా ఉండాలి ఇరు జట్ల ఎక్స్ట్రా ప్లేయర్స్. కెప్టెన్ వర్సెస్ వైస్ కెప్టెన్ బ్యాటింగ్ చేస్తున్నారు. కెప్టెన్ మధు, వైస్ కెప్టెన్ బలరాం. న్యూ బౌలర్ అన్వేష్. చక్కటి లైన్ అండ్ లెంత్ తో వేసే మంచి బౌలర్ అవినాష్. అన్వేష్ తన అన్వేషణ కొనసాగిస్తున్నాడు.
ఒక ఉల్టా పల్టా షాట్ కి ప్రయత్నించిన కెప్టెన్ మధు, కానీ ఫలితం ఏం లభించలేదు. చక్కటి ప్రయత్నం. బౌలింగ్ అన్నా బౌలింగ్ అన్నా ఒక భారీ షాట్ కి ప్రయత్నించిన మధు సఫలం అయినట్లే తెలుస్తా ఉంది. ఇట్స్ ఎ 4 రన్. వండర్ఫుల్ షాట్ బై కెప్టెన్ మధు. బాల్ ని చెరువులోకి పంపించాడు. సూపర్ షాట్, 4 రన్స్. కమాన్ అన్నా అన్విజన బౌలింగ్. చక్కటి ఎంకరేజ్మెంట్ లభిస్తుంది ఎంఎం స్టార్స్ కి ఆడియన్స్ ద్వారా. వాళ్ళు ఇప్పుడే బుయ్ అని స్టార్ట్ చేశారు. బాల్ వేసేటప్పుడు సైలెంట్ గా ఉండాలమ్మా అందరూ. సింగిల్ రన్. ఇట్స్ అ సింగిల్ కాల్. అన్వేష్ గుడ్ కమ్బ్యాక్. మంచి బౌలింగ్ కమ్బ్యాక్ ప్రదర్శన చేస్తున్నాడు అన్వేష్. బలరాం ద్వారా స్లో అండ్ స్టడీగా ఆడుతున్నాడు బలరాం. బౌలింగ్ అన్నా కూల్ అండ్ స్టడీ. ప్రతి బాల్ ని రీడ్ చేస్తూ అద్భుతంగా ఆడుతున్నాడు బలరాం. బలరాం కూడా కొర్పోల్ ప్లేయర్. కొర్పోల్ వర్సెస్ కొర్పెల్లా నడుస్తా ఉంది ఇప్పుడు. ఒక భారీ షాట్ కు ప్రయత్నించిన బలరాం. బిట్వీన్ ద వికెట్స్ రన్స్. ఇట్స్ ఏ సింపుల్ 2 రన్స్. గుడ్ త్రో అన్నా గుడ్ త్రో. 2 పరుగులు సునాయాసంగా తీశారు. గుడ్ బ్యాటింగ్ బలరాం. వావ్ వావ్, చిన్న మిస్అండర్స్టాండింగ్. నో రన్స్. ఓవర్ కంప్లీట్. ఇట్స్ ఎ డ్రింక్ బ్రేక్. 30 పరుగులు 3 వికెట్ల నష్టానికి ఎంఎం స్టార్స్ 5 ఓవర్లు ముగిశాయి. 30 రన్లు 3 వికెట్లు. 30 బంతులలో 42 పరుగులు చేయాల్సి ఉంది. పెద్ద లక్ష్యమేం కాదు. ఇరు జట్లు కూడా చాలా సమయస్ఫూర్తితో ఆడాల్సినటువంటి అవసరం ఉంది. ఇది సెమీఫైనల్. ఇందులో ఎవరు గెలిస్తే వాళ్ళు రేపు ఫైనల్ ఆడబోతారు. ఆ బింబు బాటిల్ తీసుకొని పో. హరికృష్ణ కొర్పోల్ కింగ్స్ కి వాటర్ పంపియండి కొంచెం. ఉరుకు ఉరుకు ఉరుకు. కింగ్స్ వాటర్ తాగారని అంటున్నారు కానీ కింగ్స్ అయినా వాటర్ తాగాలి. రేపు ఇదే గ్రౌండ్ లో ఎస్పీఎల్ సీజన్ 4 ఫైనల్ మ్యాచ్ ఉంటుంది. ఆల్రెడీ ఫైనల్లోకి ఎంట్రీ అయింది ఎస్ఆర్ స్టార్స్. ఫైనల్ మ్యాచ్ లో ఈ సెమీఫైనల్ 2లో కొర్పోల్ కింగ్స్, ఎంఎం స్టార్స్. ఏ టీం ఫైనల్కి వస్తుందో మరికొద్దిసేపట్లో ఫలితం తేలబోతుంది. ఫైనల్ మ్యాచ్ వీక్షించడానికి అందరూ రేపు 11 గంటల లోపు ఇక్కడ సిద్ధంగా ఉండాలి.
30 బాళ్ళకి 42 పరుగులు చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎంఎం స్టార్స్ కి. కుర్పోల్ కింగ్స్ కి మరొక 7 వికెట్స్ తీయాల్సినటువంటి అవసరం ఉంది. ఇరు జట్లు కూడా నువ్వా నేనా అన్నట్లు కూడా ఆడుతున్నాయి. హరికృష్ణ వాకింగ్ అన్న వాకింగ్ వాకింగ్ అన్న హరికృష్ణ వాకింగ్ వాకింగ్ కమాన్ ఎంపైర్స్. 6వ ఓవర్ వేయడానికి సిద్ధంగా ఉండాలి బౌలర్. తన రెండో ఓవర్ వేయడానికి మళ్ళీ బాల్ ని చేతిలో పట్టుకున్నాడు ఆల్రౌండర్ మన విష్ణు. స్ట్రైకర్ గా కెప్టెన్ మధు. 6th ఓవర్ మొదటి బంతిని వేయడానికి సిద్ధంగా ఉన్నాడు విష్ణు. ఒక భారీ షాట్ కు ప్రయత్నించిన మధు, కానీ బిట్వీన్ ద వికెట్స్ ఎన్ని రన్లు వస్తాయో పరుగులు కేవలం 2 పరుగులు మాత్రమే లభించాయి. గుడ్ రన్నింగ్ కెప్టెన్ వర్సెస్ వైస్ కెప్టెన్. కమాన్ అన్న వికెట్ వస్తుంది కమాన్. గుడ్ షాట్ బై మహేందర్. మధు ద్వారా సేమ్ షాట్. ఇట్స్ ఎ మిస్ ఫీల్డ్ బిట్వీన్ ద వికెట్స్. 2 రన్స్. 2 పరుగులు చాలా సునాయాసంగా తీసేశారు. ఇరు జట్లకు మంచి ఆడియన్స్ ద్వారా మంచి ప్రోత్సాహం లభిస్తుంది. మరొక భారీ షాట్ కు ప్రయత్నించినటువంటి మధు. సేమ్ షాట్స్ 3 బాల్స్ లో కూడా 3 సార్లు అదే విధమైనటువంటి షాట్స్ లెగ్ దిశగా. 3 balls 6 runs. గుడ్ బ్యాటింగ్ బై మధు. గుర్రాల్లా పరిగెత్తుతున్న కెప్టెన్ వైస్ కెప్టెన్. వావ్, ఇట్స్ ఎ నైస్ కాల్. ఓన్లీ సింగిల్ రన్. గుడ్ కమ్ బ్యాక్ బై విష్ణు. ఇట్స్ ఎ మిస్ ఫీల్డ్. బలరాం ద్వారా ఒక మంచి షాట్, సింగిల్ రన్. ఇట్స్ ఎ సింగిల్. What a nice ball by Vishnu. It's a over complete. Score 38, loss of 3 wickets. Sorry. Score 38, loss of 2 wickets. 38 పరుగులకు 2 వికెట్లు నష్టపోయింది. 24 బాల్స్ కి 34 రన్స్ చేయాల్సి ఉంది. 24 బంతులలో 34 పరుగులు చేయాలి. పెద్ద లక్ష్యమేం కాదు.
Come on, చాలా Anna, bowling, మ్యాచ్ Anna, అనేది చాలా bowling, ఉత్కంఠభరితంగా Anna, bowling. సాగుతా ఉంది. నువ్వా నేనా అన్నట్టు వెళ్తుంది. ఫుల్ ప్రెజర్ కనబడుతుంది బ్యాట్స్మెన్ లో, అదే విధంగా బౌలర్స్ లో. కరెక్ట్ పోయిందా Bowling, Anna, bowling, Anna, bowling. ఒక భారీ షాట్ కు ప్రయత్నించిన బలరాం, బట్ ఇట్స్ ఏ ఓన్లీ సింగిల్ రన్. గుడ్ ఫీల్డింగ్ ఎఫర్ట్ విష్ణు. Bowling, Anna, bowling, Anna, bowling. సాయినాథ్ ద్వారా మంచి లైన్ అండ్ లెంత్ లో గుడ్ బౌలింగ్. సూపర్ బౌలింగ్. బాల్ ఎక్కువ అయిపోయాను మధు భారీ షాట్ కు ప్రయత్నం. భారీ షాట్ కు ప్రయత్నించిన కెప్టెన్ సాబ్, బట్ Bowling, Anna, bowling, Anna, నాట్ bowling. కనెక్టెడ్. Bowling, మంచి Anna, కంబ్యాక్ bowling. సాయినాథ్ ద్వారా. మరొకసారి మంచి షాట్, సింగిల్ రన్. ఇట్స్ ఎ సింగిల్. Bowling, Anna, bowling, Anna, bowling. సాయినాథ్ ద్వారా మంచి లైన్ అండ్ లెంత్ కనబరుస్తున్నాడు. ఇప్పుడు బలరాం స్ట్రైకర్. Dot, Anna, dot. ఇట్స్ ఎ డాట్. Bowling, Bowling Anna, low. bowling, Anna, bowling. చూడ చక్కని చేంజ్ చూసాం మనము ఫేస్ లో. ఒకేసారి మార్పు. సాయినాథ్ ద్వారా మంచి వేరియేషన్ చూపిస్తున్నాడు బౌలింగ్ లో. ఒక భారీ షాట్ కు ప్రయత్నం, బట్ ఇట్స్ ఏ ఓన్లీ సింగిల్. ఎంపైర్ నిర్ణయం కోసం నాట్ అవుట్. ఇట్స్ ఏ నాట్ అవుట్. Good bowling, Anna, గుడ్ bowling. రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్. కెప్టెన్ వైస్ కెప్టెన్ దమ్ పట్టినట్లు కనబడుతుంది మనకు. బౌలింగ్ రా బౌలింగ్ Come on, Anna, come on. Bowling, Anna, bowling. బౌలింగ్ బౌలింగ్ ఇట్స్ ఎ డాట్. Ball, Good Anna, bowling. bowling, Anna. It's over bowling, complete. Anna. 41 ఫర్ 2 వికెట్స్. 41 పరుగులకి 2 వికెట్లు నష్టపోయింది. ఎయిటీన్ 31 18 బాళ్ళకి 31 పరుగులు చేయాల్సి ఉంది. 18. Bowling, Anna, bowling. Now the captain enter into the ball. Bowling, Anna, Saina, bowling. 18 బంతులకు 31 పరుగులు చేయాలి. కెప్టెన్ వైస్ కెప్టెన్ గ్రీజ్ లో ఉన్నారు. మరొక కెప్టెన్ బౌలింగ్ వేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎయిటీన్ బాల్స్ 31 రన్స్. బాల్ వేసేటప్పుడు డిస్టర్బ్ చేయొద్దు. గుడ్ షాట్ బై బలరాం. గుడ్ ఫీల్డింగ్ ఎఫర్ట్ బై లడ్డు. Anna, Anna, good fielding. కెప్టెన్ వర్సెస్ కెప్టెన్. కెప్టెన్ వర్సెస్ కెప్టెన్ చూస్తున్నాం ఇప్పుడు. ఒక కెప్టెన్ బ్యాట్ పట్టాడు, ఒక కెప్టెన్ బాల్ పట్టాడు.
భారీ షాట్ కు ప్రయత్నించిన కెప్టెన్ మధు. ఇట్స్ అ బెస్ట్ ఫీల్డ్. గుడ్ ఫీల్డింగ్ ఎఫర్ట్ బై కిట్టు క్రిస్టఫర్. బిట్వీన్ ద వికెట్ ఈజీ 2 runs. ఫీల్డింగ్ ఎర్రర్స్ కనిపిస్తా ఉన్నాయి మనకి. బౌలింగ్ అన్నా బౌలింగ్. ఒక సీనియర్ బౌలర్, సీనియర్ బ్యాట్స్మెన్, ఇది కదా మనకు కావాల్సింది. గుడ్ వేరియేషన్ ఇన్ బాల్. బౌలింగ్ అన్నా బౌలింగ్ అన్నా బౌలింగ్. తన లైన్ అండ్ లెంత్ లో మంచి మార్పు, ప్రతి బంతి చేంజ్ చేస్తూ వేస్తున్నాడు మన చిన్న లడ్డు. మూడు బాల్ అయినా బయట రే. గుడ్ బౌలింగ్. ఒక అద్భుతమైనటువంటి షాట్ మధు కెప్టెన్ ద్వారా, బట్ ఇట్స్ సింగిల్. ఫీల్డింగ్ అన్నా సాయినా ఫీల్డింగ్. ఎంఎం స్టార్స్ కి ప్రెషర్ పెరుగుతా ఉంది, రిక్వైర్డ్ రన్ రేట్ పెరిగిపోతా ఉంది. ఒక భారీ షాట్ కి ప్రయత్నించిన బలరాం, బట్ ఓన్లీ ఇట్స్ సింగిల్ రన్. గుడ్ వెల్ డన్ త్రో క్రిస్టఫర్ ద్వారా. సూపర్ సూపర్ త్రో. కమ్ ఆన్ కూల్. ఒక ఎక్స్ట్రా రన్ లభించింది. Only good. It's over complete. Now the score is MM Star score 47. ఓవర్ ఈ లోనే కొట్టినా. చిన్న అంటే మీరే అండర్స్టాండ్. స్కోర్ బోర్డ్ మన తొందర 47 loss of 2 wickets. Okay. Sorry for the disturb. ఎంపైర్స్ కొన్నిసార్లు వారు మర్చిపోతున్నారని చెప్పడం జరిగింది. ఎంపైర్స్ చెప్పిన తర్వాత అని చెప్తాం. 12 balls 25 runs రిక్వైర్డ్. 12 బంతులకు 25 పరుగులు చేయాలి. సెమీఫైనల్ అగ్రెసివ్ ఉంటది, తెలిసిన విషయమే. నాకు వాటర్ ఓవర్ ఇయ్యలేడు. నువ్వు అన్నదా ఇట్లా డిక్లేర్ అయింది. యాక్చువల్లీ మాది ఎందుకు బ్యాట్ పెట్టి బయటకు పోయింది. మనకు ఓవర్ అయిందంటే బయటకు పోయినాక అప్పటి నుంచి మనం అట్లా చెప్తున్నాం. చిన్న మిస్టేక్ ఉంటే కానీ వాళ్ళది, అది వాళ్ళది. మన నీ మీదకే వచ్చి రాటేడు పన్నెండు బంతులకి 25 పరుగులు చేయాలి. రిక్వైర్డ్ రన్ రేట్ ఒక ఓవర్కి 12.5. ప్రతి ఓవర్లో 12 పరుగులు మినిమం చేయాల్సి ఉంటుంది. 2 ఓవర్లు ఉంది. డూ ఆర్ డై. తెలిసిపోయే సమయం ఆసన్నమైంది. ఈ ఓవర్లో మ్యాచ్ ఎవరి వైపు తిరుగుతుందో తెలియబోతుంది. ఎస్పీఎల్ సీజన్ 4 సెమీఫైనల్ 2 విజేత, జగజ్జేత ఎవరు అనేది కేవలం 2 ఓవర్లలో తెలియనుంది. నౌ ద బౌలర్ క్రిస్టఫర్, సీనియర్ బౌలర్,
అటాక్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు క్రిస్టఫర్. స్ట్రైకర్ గా కెప్టెన్. ఎస్పీఎల్ లో మస్తు పైసలు పెట్టి ఉన్నది క్రిస్టఫర్ నే చాలా సార్లు. హైయెస్ట్ పేడ్ పర్సన్ ఇన్ ద ఎస్పీఎల్. ఎవ్రీ సీజన్ తన మార్కు కనబరచాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. నౌ ద స్ట్రైకర్ మధుసూదన్. మధు Come on, Anna. మీరు బాగా హాఫ్ అటాక్ రా మావాడు బౌలర్ స్టార్ బౌలర్ మాకు దొరకనిస్తలేరు. ఒక భారీ షాట్ కు ప్రయత్నించిన మధు. క్యాచ్. కెప్టెన్ మధు వైదొలిగాడు. ఎంఎం స్టార్స్ కెప్టెన్ మధుసూదన్. మధు పట్లోళ్ళ మహేందర్ రెడ్డి వైదొలిగాడు. Fielding Anna, fielding. కుర్పూల్ సూపర్ కింగ్స్ కు ఒక పెద్ద వికెట్ లభించింది కెప్టెన్ రూపంలో. నెక్స్ట్ బ్యాట్స్మెన్ మహేష్ గౌడ్, నాన్ స్ట్రైకర్. మంచి క్యాచ్. Come on, Kanana, fielding. 11 బంతులకి 25 పరుగులు చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎంఎం స్టార్స్ కి. స్ట్రైకర్ గా టి మహేష్ గౌడ్ ఆన్ స్ట్రైక్. Bowling Anna, It's a bowling dot Anna. ball. It's a dot. గ్రీజ్ లో ఉన్నటువంటి మహేష్ గౌడ్ ఒక భారీ షాట్ కోసమే ప్రయత్నిస్తున్నాడు. తన మొదటి బంతిని గాల్లోకి లేపడానికి ప్రయత్నం. Bowling Anna, bowling. What a bomb back. Bowling Anna, Under bowling pressure. Anna. The batsman under pressure. బౌలర్ అద్భుతమైనటువంటి లైన్ అండ్ లెంత్ వేస్తూ బ్యాట్స్మెన్ కన్ఫ్యూజ్ చేస్తున్నాడు క్రిస్టఫర్. వాట్ ఎ షాట్ బై మహేష్ గౌడ్. సూపర్ షాట్. ప్రతి పరుగు కూడా ఎంఎం స్టార్ కి ఇప్పుడు అవసరం. తమ శ్రమ మొత్తం కూడా ఎఫర్ట్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. బలరాం అండ్ మహేష్ గౌడ్ చేతిలోనే ఉంది మ్యాచ్. అన్న ఎన్ని వాళ్ళు ఇట్స్ ఎ డాట్ బాల్. ఎంపైర్ ఫస్ట్ వార్నింగ్ ఇచ్చారు. క్రిస్టఫర్ తన యొక్క బౌలింగ్ శైలి ప్రతి బాల్ లో వేరియేషన్ చూపిస్తున్నాడు. బ్యాట్స్మెన్ కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. భారీ షాట్ కు ప్రయత్నించిన బలరాం, బట్ ఇట్స్ ఏ ఓన్లీ సింగిల్ రన్. మంచి ఇట్స్ ఓవర్ కంప్లీట్. 9 ఓవర్లు ముగిసే సమయానికి ఎంఎం స్టార్స్ యొక్క స్కోర్ 49 పరుగులు, 3 వికెట్ల నష్టానికి. చివరి ఓవర్ మిగిలి ఉంది సెమీఫైనల్ కి. ఎస్పీఎల్ సీజన్ 4 సెమీఫైనల్. 6 బాళ్లలో 23 పరుగులు చేయాలి. ప్రతి బాల్ కూడా బౌండరీగా మలచాలి. గెలుపు కోసం ప్రతి బాల్ ని బౌండరీగా తరలిస్తేనే విజయం ఎంఎం స్టార్స్ కి.
చాలా ఉత్కంఠభరితంగా సాగుతున్నటువంటి మ్యాచ్ సెమీఫైనల్ 2. Come on, Nana, bowling. ద కెప్టెన్ రామకృష్ణ బౌలింగ్ అటాక్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. వైస్ కెప్టెన్ బలరాం ఆన్ స్ట్రైక్. ఒక భారీ షాట్ కి ప్రయత్నం. 2 runs వస్తాయా రావా చూడాలి. గుడ్ రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్ మహేష్ గౌడ్ అండ్ బలరాం. బాల్ వేసేటప్పుడు ఎవరు డిస్టర్బ్ చేయొద్దు. మరొక భారీ షాట్ కు ప్రయత్నించిన బలరాం. గుడ్ ఫీల్డింగ్ ఎఫర్ట్ బై క్రిస్టఫర్. గుడ్ ఫీల్డింగ్. రెండు బంతులలో 2 2Dలు అవలీలగా తీశారు బిట్వీన్ ద వికెట్స్. ఒక అద్భుతమైనటువంటి షాట్ బలరాం